27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై ఫోకస్ చేశారు గులాబీ బాస్. ఇక ఉమ్మడి జిల్లాల నేతలకు పలు సూచనలు చేశారు కేసీఆర్. కంచగచ్చుబౌలి భూముల వేలం ఆపాలన్నారు గులాబీ నేతలు. మై హోమ్ కు తమ హయాంలో భూములు అప్పచెప్పలేదన్నారు నేతలు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. మెదక్ నిజామాబాద్ నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. భేటీకి మాజీ మంత్రి హరీష్, సునీతా లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నద్దతపై జిల్లాల నేతలతో డిస్కస్ చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగా నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అక్కడికి బుల్డోజర్లు పంపించవచ్చన్నారు. మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టే సీఎం రేవంత్ ఆ ధైర్యం చేయడం లేదన్నారు. Well, see, if this government feels that we have given away government land to my home Rameshwar Rao, I demand that this government goes to my home Rama Rao's place with a bulldozer. What's his name? Rameshwar Rao's place with a bulldozer. Are they going to do that? He's a BJP leader. He sits with Honorable Modi ji on a stage. And if you have the guts, why don't you take your bulldozer and go to my home Vihanga and do whatever you do to the poor people of this city? You have been raising poor huts all over the state, all over Hyderabad. Why don't you have the guts to go there? I challenge this government. కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న జంతువులు చిత్రహింసలకు గురవుతున్నాయన్నారు. తమ బాధ్యత కాకపోయినా విద్యార్థులు పోరాటం చేస్తున్నారన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో మాట్లాడి పోలీసులను అడ్డుకోవాలన్నారు జగదీష్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్న, దాని కొరకు యూనివర్సిటీ భవిష్యత్తు కొరకు ఆందోళన పడుతున్న విద్యార్థులు ఏదైతే తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేయడం కొరకు ఏదైతే పోరాటం చేస్తున్నారో, ఈరోజు వాళ్ళపైన దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ద్విసభ్య ధర్మాసనం ఎదుట స్పీకర్ తరపున వాదనలు వినిపించారు ముకుల్ రోహిత్ కి. స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేవన్నారు. స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాతే జ్యుడిషియల్ రివ్యూకు ఛాన్స్ ఉంటుందన్నారు. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సీనియర్ న్యాయవాది వాదనలపై స్పందించిన ధర్మాసనం స్పీకర్ కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని చెప్పడమో, ఆదేశించటమో కోర్టులు చేయకూడదని ప్రశ్నించింది. కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తరపున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించగా అన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.